ఇందాక హైలైట్ చేసి పోతే ఎవరా వైసీపీ మంత్రి కొడుకు అంటూ శ్రీకాంత్ రెమిషన్ కోసం 11 లక్షల లంచం బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ. నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న అవిలేలి శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రీకాంత్ తన భర్తేనని, ఆయన పెరోల్ కోసం పడరాని పాటలు పడ్డానని, రెమిషన్ కోసం వైసీపీ చెందిన అప్పటి మంత్రి కుమారుడికి 11 లక్షల రూపాయలు ఇచ్చానని, ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారు. నెల్లూరుకి చెందిన విడిగుంట అరుణ బాంబు పేల్చింది. 11 లక్షలు డబ్బులు ఇచ్చానని అరుణ చెప్తున్న మంత్రి కొడుకు ఎవరు, ఆమె చిత్రహింసలకు గురి చేసిన అధికారులు ఎవరు, ఆమెను అందరూ వేధిస్తే శ్రీకాంత్కి పెరోల్ ఎలా వచ్చింది, చివరికి పెరోల్ రావడానికి సహకరించిన అధికారులు సమగ్రంగా విచారిస్తే ఈ ప్రశ్నల సమాధానాలతో పాటు మరెన్నో విషయాలు బయటకు వస్తాయంటూ ఒక తప్పు చేసినటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అమ్మాయి తప్పించుకోవడానికి తెలివిగా వైసీపీ టైంలో అని చెప్పగానే వెంటనే వార్త మార్చేశారు. నిన్నటిదాకా కిలేడి ఎవరు, కిలాడి ఎవరు, ఆవిడికి ఎవరు సహకరించారు అంటూ అధికారుల పేర్లు అందరిది రాసుకొచ్చి ఇప్పుడు వైసీపీ పేరు చెప్పగానే అదేదో పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ప్రకాష్ రాజ్ది, నేను ఎవరో ఒక పేరు చెప్తే దాని చుట్టూ తిరుగుతారు, నన్ను వదిలేస్తారని చెప్పి, అట్లాగా పత్రికలు ఇక్కడ దిగజారిపోయినటువంటి నీచ జర్నలిజానికి పరాకాష్ట. అసలు ఇప్పుడు ఎట్లా పేరోలు వచ్చింది అన్నటువంటి పాయింట్ని డైవర్ట్ చేసేసేటటువంటి విధంగా వార్త రాసుకొస్తున్నారు అనమాట. లేకపోతే